అందరికీ సీరియస్ కామెడీ హెచ్చరిక. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోలో నా కామెడీ ఉన్నా లేకపోయినా, నవ్వు వచ్చినా రాకపోయినా మీరు అందరూ తప్పకుండా నవ్వాలి, నవ్వి తీరాలి. ఇది నా ఆజ్ఞ కాదు, అడుక్కోవడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సరే చెప్పండి రా, మీ ఎదవాళ్ళ నుంచి నాకు ఇంకా ఫీజు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాన్న ఎన్ని రోజులు అవుతుంది నాన్న నువ్వు నాకు ఇంకా ఫీజు ఇవ్వక? 3 months 4 days 22 hours 21 minutes 12 13 14 30 seconds రా. ఓకే, బట్ టైం అయిపోయింది, నువ్వు నాకు ఇంకా ఫీజు ఇవ్వాలి. నాకు తెలుసు నువ్వు ఫీజు ఇస్తావని. నువ్వు లుచ్చావి గాడి ఇదిగో ఇదిగో ఈ గాడి. సో పైథాగరస్ థీరం. సార్ ఫ్యాన్ ఆన్ చేస్తారా? ఫ్యాన్ కావాలన్నా నీకు ఏదని చెప్పరా, నేను ఎదుగుతా. అయితే ఏమైంది తెలుసా, ఫ్యాన్ వర్క్ అవ్వట్లేదు. అయితే కరెంట్ వాళ్ళు ఉన్నారు కదా, అది కట్ చేసిపోయి వైరు. ఎందుకంటే కరెంటు బిల్ మా బాబు గారు నేనే కట్టాలి. కానీ కట్టాలంటే అదేదో ఉంటుంది కదా, పైసలు నా దగ్గర లేవు. ఎందుకంటే నువ్వు ఇంకా ఫీజు ఇవ్వలే కాబట్టి. సార్ వీడు చూడండి సార్, పైన పడుకుని ఉండు. అరే బట్టే బాస్, నువ్వు నాకు ఇంకా 3 నెలల ఫీజు ఇంకా కట్టలేరా? భూమిలో బాధ పెట్టాలి నిన్ను. అలాంటిది వాళ్ళు నాకు 3 సంవత్సరాల ఫీజు అడ్వాన్స్గా ఇచ్చేసింటారా ముందే. అనుమోల్ బేటా, ఏమన్నా తాగుతావు? కూల్ డ్రింక్, టీ, కాఫీ, కొన్ని నన్ను ఏమైనా తీసుకోమంటావు? పర్లేదు సార్. పర్లేదు బేటా, చెప్పు. వద్దురా నాయన, నీకు దండం వద్దు. ఇదిగో దీన్ని అంటారా ఇజ్జత్ తీయడం తీసుకోవడం అని చెప్పి. అండ్ ఇది ఎలా వస్తుందో తెలుసా, ఫీజు కడితే. సో స్టూడెంట్స్, మొన్న వెకేషన్లో హోంవర్క్ ఇచ్చేదా, చేశారా అందరూ? లోకేష్, హోంవర్క్ చేసినావా? సరే ఏమడిగారు మీరు? హోంవర్కే కదా? లేదు సార్. చరణ్ ఎక్కడా? అరే హోంవర్క్ ఏదిరా, చేసినావా? అరే బ్లూటిక్ నో రిప్లై. వివేక్ హోంవర్క్ ఏది? సార్ ఏమన్నారు సార్ మీరు? హోంవర్క్ ఏది వివేక్? సార్ ఏమన్నారు సార్ మీరు? సార్ ఇంకొక్కసారి సార్ హోంవర్క్ ఏది వివేక్? నాకు హీరో దక్కించారు సార్, మీరే నా ఫిల్మ్లో హీరో. హీరోయిన్ కెమెరా తీసుకుని ఇప్పుడే ఉన్నాను సార్. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఎవడరా అండి? అరే ఆకో, హోంవర్క్ అయితే. సో ఏంటో మీరు పర్లేదు తిని హోంవర్క్ అవసరం లేదు, తినరా. ఏ రాజేష్, హోంవర్క్ ఏదిరా? థ్యాంక్ యూ సార్. ఏ సబ్రే చల్ హోంవర్క్ ఇవే. ఇది తీసుకురా. ఇది వాడి హోంవర్క్ కదా, అయితే వాడైన హోంవర్క్ నాదైన హోంవర్కే. ఇప్పుడు ఒకటే హోంవర్క్ 50 మంది చేసిన, 50 మంది కలిపి ఒకటే చేసిన ఒకటే హోంవర్క్ కదా. ఇప్పుడు ఒక హోంవర్క్ తోటే సంతోషంగా ఉండు, ఒక పిల్లంతోటే సంతోషంగా ఉండు, ఒకటే లైఫ్ జీవించు. సెట్, సింపుల్. ఇదిగో మీరు 20 years నుంచి సర్వీస్ చేస్తారు కదా, నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పుకుంటుంటాం. బుక్ మర్చిపోయినావు కదా. మీ తాత చచ్చిపోయింది కదా, 1 out of 10. కుక్క వచ్చింది కదా బుక్ మీద. ఇది నేను 4th క్లాస్లో చేస్తుండే. ఇదిగో ఈడు సార్ అంటరా. అరే
ఇది కూడా ఈడు మనకి 20 years నుంచి క్లాసెస్ చెప్తుండే ఈడికే ఏం అబద్ధాలని చెప్పడం రాదు. ఇదిగోండి సార్, ఒక పని చెప్తా చేయండి. రేపు మీరు నేను నిన్న హోంవర్క్ ఎందుకు చేసుకురాలేదో మీరు రేపు నాకు 4 times హోంవర్క్ చేసుకుని తీసుకురండి. ఇదే నేను మీకు ఇచ్చే పనిష్మెంట్. హోంవర్క్ బదులు హోంవర్క్ క్యాన్. వెల్కమ్ టు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కోచింగ్ సెంటర్. Here your teacher, your friends with full benefits. ఏ బాబు, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యువర్ డౌట్ ఈస్ క్లియర్. ఇంకా ఎవరికేమన్నా డౌట్స్ ఉంటే అడగండి రా. సార్ టర్కీ క్యాపిటల్ ఏంటి సార్? గుడ్ క్వశ్చన్. గుడ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ క్వశ్చన్. అరే ఇది జియోగ్రఫీ కదా. టర్కీస్ క్యాపిటల్ ఈస్ టిక్. ఏ ప్లేస్ యొక్క క్యాపిటల్ అయినా దాని క్యాపిటల్ లెటరే ఉంటుంది. సింపుల్. నేను కళ్ళు మూసుకొని చెప్తా, మీరు ఏ ప్లేస్ క్యాపిటల్ అయినా అడగండి. సార్ ఆస్ట్రేలియా. ఏ సార్ బ్రెజిల్. బి సార్ ఫ్లోరిడా. ఎఫ్. ఇంకా ఎవరికేమన్నా డౌట్స్? సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్? Difference between winter and summer. Okay, make 2 columns. Okay, left side summer, right side winter. Okay, first point, summer has 6 letters, winter also has 6 letters, but it's different. Wow. Okay, now second point, all of you write second point. Okay, summer is hot but winter is not hot. Okay, summer has summer vacation, winter also has winter vacation. ఇదిగో మీరు ఈ 3 points రాయండి రా. పక్కా చెప్తున్నా, మీ టీచర్స్ మీకు 10 marks అవుట్ ఆఫ్ ఇస్తారు. గ్రేట్ సార్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇంకా ఎవరికేమన్నా ఇలాంటి సిల్లీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ డిఫైన్ ఫోటోసింథసిస్. ఇది కూడా తెలీదారా మీకు? సార్ రాసుకోండి. Photosynthesis is the process in which 4 plants will go to the picnic and 1 plant will kitching the photo to other 3 plants. So that means photo. Okay, kitching photo, and the photo is sent on WhatsApp and they'll see. That means photo seen, and photo ikkadiki vachindi send chesiru. That means this is total photosynthesis. Photosynthesis. Okay, like it too simple.